హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజైతే మాది చిలకడదుంప చెట్టు అయితే ఉందండి. బారుకైతే అల్లుకుపోయింది ఇట్లా. ఇందులో దుంపలైతే అక్కడక్కడ కనపడుతున్నాయి. ఇవి ఒక నెల నుంచి అట్టయితే బాగానే కనపడుతున్నాయండి. అంటే పైకి వచ్చేసినాయి భూమిలోంచి ఇట్లా వచ్చేసినాయండి. ఇవి అయితే ఇంకా అందుకని చెప్పేసి కోసేస్తున్నాం. ఇంక ఇప్పుడైతే ఇవి తోముతున్నాము. ఆల్రెడీ ఎప్పటి నుంచో కనపడుతున్నాయండి. ఇంకా బాగా పుచ్చులు కూడా వస్తున్నాయిలే అని చెప్పేసి మామూలుగా అయితే శివరాత్రి అయిపోయిన తర్వాత చిలకడ దుంపలు తవ్వుతారు కదా, ఇంకా మేమైతే ముందలే వచ్చేసినాయి కదా అని చెప్పి తవ్వుతున్నాము. రావటం అంటే బాగా పెద్ద సైజులో అట్లా రాలేదండి, కొద్దిగా లైట్గానే వచ్చినాయి. అంటే బాగా తక్కువ సైజులోనే వచ్చినాయి. ఇంకా బాగా లోపలికి కూడా ఉన్నాయండి. పైకి అయితే కొద్దిగా కనపడుతుంది. ఇంకా ఇదైతే కొద్ది తోముకుంటా మట్టి తీస్తా అయితే తోమాము. ఇంకా మళ్ళీ కొద్దిగా అయితే తవ్వుతున్నానండి. మళ్ళీ ఇరిగిపోయినా కానీ ఏం బాగోవు కదా, మొత్తం వస్తుంది అన్నట్టయితే నేను తవ్వుతున్నాను. అయినా కానీ అంత మొత్తంగా దుంపలు అయితే రావట్లేదండి. కొద్దిగా అయినా లాస్ట్లో అట్లా ఇరిగిపోతున్నాయి. ఇది కూడా కొద్దిగా ఇరిగింది అట్లా. ఇది ఫస్ట్గా తీసిందండి. పక్కనే ఇంకోటి కూడా ఉంది. అంటే అది ఉన్న దగ్గర మనకి భూమి పగిలిపోయినట్టు కనపడుతుంది అట్లా. ఇంకా అప్పుడైతే ఉన్నట్టు అర్థమైపోద్దండి. మళ్ళీ ఇట్లా గుబ్బలాగా అయితే ఎత్తుగా కూడా ఉంటుంది. ఇంకా అక్కడ కొద్దిగా చూసి నెరలిచ్చినట్టు ఉంటుంది కదా, ఇంకా ఇది తొమితే సరిపోతుంది. ఇంకా అక్కడైతే ఉంటున్నాయండి. ఇంక ఇక్కడ నీడగానే ఉందని చెప్పేసి నేనైతే కూర్చొని తవ్వుతున్నాను నిదానంగా. కానీ రావడానికి ఇంకా టైం ఉందండి. ఇంకా వచ్చినంతటికైతే పైకి కనపడుతున్న వాటికైతే నేను తీస్తున్నాను. పిల్లలైతే అటువైపు ఉంటాయి కదా, ఇది చాలా బారైతే ఎక్కువ ప్లేస్ అయితే అల్లుకుపోయింది. ఇంకా పిల్లలైతే ఎక్కడెక్కడ ఉన్నాయని మొత్తం అయితే చూస్తున్నారు. నేనైతే కనిపించింది కదా అని చెప్పి ఇక్కడ కూర్చొని తోమేస్తున్నాను. ఇంకా అక్కడైతే తోట అయిపోయిందండి. మళ్ళీ ఇంక వేరే చోట కనపడితే ఇంక అక్కడైతే తోమడానికి వెళ్తున్నాను. మళ్ళీ ఇక్కడ కూడా ఉందండి ఒకటి. ఇదిగో కొద్దిగా అయితే మట్టి తీసాం పైన. ఇంక ఇది కూడా తవ్వుతున్నాను. బాగా పెద్ద సైజు కాదు, మరీ చిన్న సైజు కాదు, మీడియం సైజులో ఇట్లా అయితే వచ్చింది. ఇప్పుడు నేను తీసిన దుంప అయితే కొద్దిగా లావుగాను బాగానే వచ్చిందండి. అదిగో చెట్టు చూసారా, బాగానే ఉంది. ఇంకా శివరాత్రి దాకా ఉంచితే ఇంకా బాగా లావు అవుతాయండి. కానీ మేము ఇప్పుడే తోమేస్తున్నాము. పిల్లలు కూడా తోమేయమంటున్నారు, అందుకని చెప్పి తోమేస్తున్నాను. ఇదిగోండి ఇంకోటి అయితే కనపడింది, అది కూడా మళ్ళీ తోముతున్నాను. ఇదిగో ఆ దుంప కూడా ఇది ఎంత వచ్చింది, ఈ సైజు అయితే వచ్చినాయండి. ఇంకా కొన్ని అయితే లోపలే పాడైపోయినాయి. ఇదిగోండి ఇక్కడ కూడా ఇంకోటి కనిపించిందంట. ఇంకా మా అబ్బాయి అయితే ఇదిగో చూపిస్తున్నాడు ఇట్లా. ఇంకా మళ్ళీ అవన్నీ తీసి అయితే తోమాము. ఇదిగో ఇక్కడ చూడండి, బాగా పెద్ద దుంప అండి, పుచ్చిపోయినాయి. ఒక 7-8 దుంపల దాకా అయితే పుచ్చిపోయినాయి, పెద్ద సైజుయే. కొద్ది కూడా మంచిగా లేదండి. ఇంకా దుంప మొత్తం కుళ్ళిపోయింది, అట్లా అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఇంకోటి అయితే కోస్తున్నాను. ఇప్పుడు దాకా మేము తీసినవి అయితే ఇన్ని వచ్చినాయండి. ఇంకా ఇది కూడా కొంచెం పెద్ద సైజే, లోపల కాంటుందండి. ఇది కూడా నేను ఇంకా పొలుగు పెట్టి అటు ఇటు తిప్పి దీన్ని ఎట్టగొట్ట తీసేసాను. చాలా పెద్దగా అయితే వచ్చిందండి. ఇప్పుడు దాకా తీసిందంటూ ఇది ఇప్పుడే ఫస్ట్ సారి కొంచెం పెద్దది వచ్చింది. పెద్దది ఉంది కానీ అది మధ్యలో పగిలిపోయినట్టును అట్లా వచ్చింది. అదే పగిలిందండి, నేను పొలుగు ఏమీ వేయలేదు. అట్లయితే ఉంది. కానీ ఇప్పుడు దాకా తీసిందంటే ఇక పెద్ద సైజుగాను బాగా వచ్చింది ఇదైతే. ఇదిగో ఇదేమో తెల్లదుంప అండి. ఒక చెట్టు ఒకటేలాగా ఉంది కానీ 2 రకాల దుంపలు అయితే వచ్చినాయి. ఇదేమో తెల్లదుంప వచ్చింది. తెల్లదుంపలు బాగున్నాయండి ఎర్రదుంపల కన్నా. ఇది చూడండి, ఎర్రదుంపలు ఏమో ఎక్కువ పాడైపోయినాయి. తెల్లదుంపలు అంతగా ఏం పాడవలేదు, కానీ తక్కువ పాడైనాయి. బాగున్నాయి, సైజు కూడా బాగా పెరిగింది.
ఇంకా పిల్లలేమో మొత్తం వెతుకుతున్నారు ఎక్కడెక్కడ ఉన్నాయా అని చూస్తున్నారు. ఇదిగో ఇక్కడ ఇంకోటి కనపడింది, ఇది కూడా తెల్లదుంపేనండి. ఇది కూడా తోమేసాము. కొంచెం పెద్ద సైజుగానే వచ్చింది. ఇవి కూడా ఎర్రదుంపలేమో బాగా రాలేదు, ఇవైతే బాగా వచ్చినాయండి. తెల్లదుంపలు బాగా పెద్ద సైజుగానే బాగా వచ్చినాయి. ఇంకా పిల్లలు మాత్రం మొత్తం ఎతికెతికల్లా తోముతున్నారు. ఇంకా ఇదిగో ఇది చూడండి ఎంత బాగుంది, పెద్ద సైజులో వచ్చింది. ఇది కూడా దుంప అయితే బాగుందండి. అంటే లాస్ట్ ఇయర్ కూడా ఇంతే వచ్చినాయండి. ఇంకా పిల్లలు అందరూ చూడండి చాడ కూర్చొని ఇవైతే తోముతూ ఉన్నాము. ఇంక వీళ్ళు మాత్రం మేము మొత్తం 1 గంట 2 గంటలు అయితే ఎతికామండి. చాలాసేపు ఎతికి తోమేసాము మొత్తం. చిన్నవి కూడా పీకేస్తున్నారు వీళ్ళు. చిన్న దుంపలు కూడా ఇంకా తీసేస్తున్నామండి, ఇంకా ఎటు రావు కదా అని చెప్పేసి. ఇది ఇక్కడ చూడండి పెద్దవి పక్కనే కనపడ్డాయి. ఇంక ఈ పిల్లలు అయితే తోముతున్నారు. ఇదైతే కాస్త పెద్ద సైజుగానే ఉంది. ఒకటే దుంప ఒకటైతే పెద్దగా వచ్చిందండి, కానీ అది అంతగా ఏం బాగోలేదు. ఇప్పుడు ఇంక ఇవి అయితే అయినాయి. ఇక్కడ ఇంక మేము ఇక్కడ ఏదో చేస్తున్నామని చెప్పేసి ఇంక మా ఇంటి దగ్గర అక్కలు కూడా వచ్చారు చూడడానికి. దుంపలు అయితే చూశారు, బాగానే వచ్చినాయి అన్నారండి. ఇంకా ఎర్రదుంపల వాటికైతే అంతగా ఏమి రాలేదు, తెల్లదుంపలే బాగా వచ్చినాయండి. ఇంక ఈ బొడ్డోడైతే అటు ఇటు తిరుగుతున్నాడు దుంపలు తీసుకొని. ఇంకా నేనైతే ఇంకా కూర్చున్నానండి. నేను ఇప్పుడే దువ్వే కదా, ఇంక బొడ్డోడిని ఎత్తుకొని నేనైతే కొద్దిసేపు కూర్చున్నాను. ఇంకా పిల్లలే మొత్తం ఎతుకులాడి మొత్తం తీస్తున్నారు. ఇదిగో ఇది ఒకటే దుంప పెద్దది దొరికిందండి, కానీ ఇది మొత్తం ఇట్లా పగిలిపోయింది, మంచిగా అయితే లేదు. లోపల బాగానే ఉంది, కట్ చేస్తే తెలిసింది. పైనేమో ఇట్లా పగిలిపోయినట్టు అసలు బాగోలేదు చూడడానికి. లోపలైతే బాగానే ఉందంట. అదైతే మేమేం ఉడకబెట్టలేదండి, ఇంకా అట్లా పక్కన పడేసి ఉంచాము. సైజు మాత్రం ఇది తెల్లదుంప పెద్దగానే వచ్చింది, బాగుంది. ఇదైతే ఉడకబెట్టుకుంటే బాగానే ఉండిద్ది అని అయితే అంటున్నారు, కానీ చూద్దాం. ఉడకబెట్టలేదు ఇంకా. వీళ్ళైతే చూడండి, ఇగో ఇంక ఇవైతే మళ్ళీ వచ్చినాయండి. ఇంక ఇదైతే మా ఊరు ఇట్లా చూపిస్తాడండి, పెద్దగా ఉంది కదా అని. ఇంకా ఇగో ఇప్పుడు మేము తీసినవి అయితే ఇన్ని అయినాయి. ఇందులో పుచ్చిపోయినవి చాలా ఉన్నాయండి, అంటే సగం బాగుండి సగం పుచ్చిపోయినవి ఉన్నాయి. అవి కడిగేటప్పుడు నేను ఉడకబెట్టేటప్పుడు కట్ చేస్తాను కడిగి. ఇవి మొత్తం అయితే నేనే వెళ్తున్నామండి. ఇంకా అవి తీసుకొని ఇందులో ఈ దుంప కూడా తెస్తున్నాడు, అది వద్దులే పడేయమన్నా కానీ పిల్లలు చూద్దామని చెప్పేసి కట్ చేసి చూద్దామని తీసుకొస్తున్నారు. ఇంక ఇవన్నీ అయితే ఇన్ని అయినాయి కదా, ఇప్పుడు వీటినన్నిటిలో ఉడకబెడతానండి. కొన్ని అయితే తీసుకొని ముందర ఎర్రదుంపలు అయితే మొత్తం వేసాను, ఒక తెల్లదుంప వేసానండి మొత్తం. ఇంకా ఈ టబ్బులో వేసి 2 గిన్నెలు నీళ్లు పోసి అయితే కడుగుతున్నాను శుభ్రంగా. మట్టి బాగుందండి, 2-3 సార్లు కడుక్కుంటే కొద్దిగా బాగుండిద్ది, మట్టి అంతా పోయిద్దండి. ఇంకొకసారి అయితే ఇట్లా కడుగుతున్నాను. మందులు అట్లా ఏం వేయలేదండి, అందుకే ఎక్కువగా పుచ్చిపోయినాయి. టేస్ట్ కూడా అంతే ఉండిద్ది అనుకుంటలే. ఇంక ఇవైతే కడిగి మొత్తం ఒక గిన్నెలో తీసుకుంటున్నాను. మళ్ళీ ఇంకోసారి కూడా కడుగుతున్నానండి, 2-3 సార్లు కడిగాను మొత్తం. ఇక చూడండి ఎట్టున్నాయో, పుచ్చు ఎక్కువ ఉండండి. నేను కడిగినాక కట్ చేద్దామని వేస్తున్నానట. మళ్ళీ ఇంకోసారి అయితే కడుగుతున్నాను. బాగా అయితే ఉందండి మట్టి, అందుకని 2-3 సార్లు కడిగి అయితే ఉడకబెట్టుకుంటే బాగుంటాయి అని చెప్పి నేను ఇంకా మళ్ళీ కడిగి మొత్తం ఇట్లా గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నా, ఆల్రెడీ చూసేవాళ్ళు వీడియోని లైక్ చేయండి అబ్బా.
ఇంక ఇలా మొత్తం అయితే తీసుకుంటున్నానండి. ఎర్రదుంపలే తీసుకున్నాను మొత్తం. ఈ చిన్న చిన్నవి అట్లా ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంక నేను ఉడకబెడుతున్నాను. మొత్తం అయితే కొద్దిగా వాటర్ పోసి సాల్ట్ అయితే కొద్దిగా వేస్తున్నానండి. సాల్ట్ వేసి పొయ్యిన పెడతాం. ఇంకా ఆల్రెడీ నీళ్ళు పోసాను. సాల్ట్ అయితే ఇప్పుడు వేస్తున్నాను. నేనైతే బాగా ఎక్కువ ఉడకబెట్టానండి. కొంతమంది లైట్గా ఉడకబెడతారు కదా, నేనైతే బాగా ఎక్కువగానే ఉడకబెట్టాను. ఇంకెట్లా ఒకసారి అయితే తిప్పి మళ్ళీ పొయ్యిన పెట్టి ఓ పావు గంట అట్టు ఉడికిస్తే సరిపోయిద్దిలే, బాగానే ఉంటాయి. ఇంకా కొద్దిసేపు ఉండాక నేను తీస్తున్నానండి. ఉడికినాయి బాగానే. నెయ్యితో కూడా ఉడకబెట్టుకోవచ్చు, కానీ నేను ఎక్కువ నెయ్యి అని చెప్పేసి నేను ఇట్లా నీళ్ళతోనే ఉడకబెడుతున్నాను. మళ్ళీ కొద్దిసేపు ఉన్నాక నేను చూస్తున్నానండి. ఇప్పుడు బాగానే ఉడికినాయి. ఒక గంటతో గుచ్చి చూస్తే అర్థమైపోయిద్దిగా. ఆల్రెడీ చూసినా అర్థమైందిలేండి, అయినా పెద్ద సైజులో ఉన్నాయి కదా కొన్ని, అందుకని అయితే నేను గంటతో గుచ్చి చూసాను. బాగానే ఉడికినాయి. ఇవన్నీ నీళ్ళు అయితే తీసేసి ఇంకా బయటకైతే తీసుకెళ్ళానండి. ఇంకా పిల్లలు మేము అందరం అయితే తిన్నాము కూర్చొని. అంటే ఈ తెల్లగున్నవి అయితే కొద్దిగా సప్పగా ఉన్నాయండి. ఎర్రగున్నవి మాత్రం టేస్టీగానే చాలా బాగున్నాయి. కొద్దిగా తీయగా ఉన్నాయి, ఎర్రగా ఉన్నాయి. తెల్లగా ఉన్నాయో బాగా సప్పగా అట్లా ఉన్నాయి. కూర వండుకున్నా బాగుంటాయండి. తెల్లదుంపలు కూర కూడా వండుకోవచ్చు, కూర కూడా బాగుంటాయి. నేనైతే కొద్దిగా తిని చూస్తున్నాను. వేడివేడిగానే కాలుతుంది. చల్లారినాక ఇంకా స్వీట్ ఎక్కువగా ఉండిద్దండి. స్వీట్ పొటాటో కదా. తీయగాను బాగుంది ఎర్రదుంప అయితే. ఇంకా ఇక్కడ అక్క వాళ్ళకైతే నేను తల ఒకటి పిలిచి ఇచ్చాను, మా అమ్మ వాళ్ళకి వీళ్ళకని. ఇంకా మేమైతే మా అమ్మ అయితే ఇంక ఈ తీగ మొత్తం ఇటు పాడైపోయిందిలే, దుంపలు కూడా ఎక్కువ రావు, ఇంకా ఆల్రెడీ తీసేసారుగా అని చెప్పేసి మా అమ్మ కూడా ఇంక ఈ తీగ అంతా కోసేసింది. ఈ తీగ తీసేసినా కూడా అక్కడక్కడ పిల్లలు తవ్వారండి, అవి కూడా చాలా వచ్చినాయి. మొత్తం తీసేసింది, ఇంకేం రావులే అని చెప్పి. గనుపులు ఉంది అక్కడక్కడ. మొత్తం తీసినాక మాకు ఇంకా క్లియర్గా అయితే కనపడుతుంది. మామూలుగా చెట్టు ఉన్నప్పుడే వెతికి తీసాం కదా, ఇప్పుడు తీసినాక అక్కడక్కడ కనపడింది. పిల్లలు కూడా తోమేసారు వాటిని. ఇగో ఇది చెట్టు మొత్తం తీసినాక ఒకటి దొరికింది ఇట్లా. ఇంక చెట్టు తీసినాకైతే ఇన్ని వచ్చినాయండి. మళ్ళీ ఇన్ని తీశారు. ఇంక పిల్లలును మా అమ్మ ఇంక ఇవన్నీ మొత్తం అటువైపు చివరికి లాక్కెళ్ళి అయితే పడేసేసారండి. ఇక్కడ అంతా నీట్గా అయిపోయింది. ఇందాక మేము తీసేటప్పుడే అంతా గందరగోళంగా ఉంది. ఇంక ఇప్పుడైతే మొత్తం శుభ్రం చేసేసింది. తీగ మొత్తం పీకేసిందండి. నేను శివరాత్రి పండగ అయిపోయిన దాకా ఉంచిద్దేమో అనుకున్నా, కానీ ఇంకా తీసేసింది. ఇంకా రావులే అంది, అందుకని చెప్పేసి తీసేసిందండి. ఇంకా పిల్లలు కూడా మా అమ్మకి కొద్దిగా హెల్ప్ చేశారు. అంతేనండి. వీడియో నచ్చితే